నేడు అసెంబ్లీలో ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నెల 2న అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. నేడు అసెంబ్లీలో ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నెల 2న అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అయితే హాజరు కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈ రోజు హాజరవుతున్నారు. అయితే ఈ నెల 2వ తారీఖు నాడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు అసెంబ్లీలో సర్కారు మధ్యంతర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో కేసీఆర్ సమావేశాలకు హాజరవ్వాలని నిర్ణయిస్తున్నారు. ముఖ్యంగా 2024-25 సంవత్సరాల బడ్జెట్ ఓటానైకోన్ బడ్జెట్ కూడా ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అయితే ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ తొలిసారి సమావేశాలకు హాజరు కావడంపై అందరికీ ఆసక్తి అయితే నెలకొంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఫామ్ హౌస్ లో కేసీఆర్ కాలు గారి కింద పడడం, ఆయన వెంటనే ఆసుపత్రి తరలించడం, ఆ తర్వాత ఆయనకి శస్త్రచికిత్స జరిగింది, 20 ఎంకా మార్పిడి జరిగింది. ఆ తర్వాత 6 వారాల పాటు రెస్ట్ అవసరం డాక్టర్ చెప్పిన నేపథ్యంలో ఆయన కంప్లీట్ గా ఆ రెస్ట్ లోనే ఉన్నారు. ఆ అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఆయన అప్పుడు రాలేకపోయారు. ఈ నెల 2వ తారీఖు నాడు ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యంగా చూసినట్లయితే బడ్జెట్ ఓటానేషన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా 2,90,000 కోట్ల బడ్జెట్ ను కూడా ఈ 3 నెలల కాలం ప్రవేశపెడుతున్న పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క సమావేశాలకు హాజరు కావాలని కూడా కేసీఆర్ నిర్ణయిస్తున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష నేత బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలి, ఆయన సలహాలు సూచనలు కూడా ప్రభుత్వానికి అవసరం అని కూడా మాట్లాడిన సందర్భంలో కేసీఆర్ కూడా హాజరు కావాలని నిర్ణయిస్తున్నారు. మరోవైపు కృష్ణా జలాల అంశానికి సంబంధించి ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాదోపవాదాలు అసెంబ్లీ సాక్షిగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ అంటే కాదు కాంగ్రెస్ అంటూ విపక్షాలు కూడా వాదించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనిపై ఆట చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రేపు హాలిడే ఉంటుంది, ఎల్లుండి బడ్జెట్ పై చర్చ ఉంటుంది. కాబట్టి చర్చ సందర్భంగా మాత్రం కృష్ణా జలాల అంశము, అదేవిధంగా ఆటో డ్రైవర్ల అంశంపైన ప్రధానంగా అసెంబ్లీలో వేడిగా చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతుండడం మాత్రం ఉత్కంఠం చేస్తుంది. అసలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశం సంబంధించి ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడతా ఈ రోజు వచ్చి మళ్ళీ ఎల్లుండి ఆయన సభకు వస్తారా లేదా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఒకవేళ ఎల్లుండి సభకు కేసీఆర్ వస్తే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ సీటు ఉండే అటువంటి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన సీటు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మధ్య ఎలాంటి వాదోపవాదాలు ఎలాంటి చర్చలు జరుగుతాయని మాత్రం చాలా ఆసక్తిని అయితే రేపిస్తుంది. ఎందుకంటే 13వ తారీఖు కృష్ణా జలాల అంశానికి సంబంధించి నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. ఈ నేపథ్యంలో 13వ తారీఖు ఉదయమే మేడిగడ్డకు ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్తాం, ప్రధాన ప్రతిపక్షాలను తీసుకెళ్తాం, బీజేపీ అన్ని పార్టీల సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కూడా మేడిగడ్డకు తీసుకెళ్తాం. దమ్ముంటే మీరందరూ కూడా మేడిగడ్డకు రావాలి, అక్కడ జరిగిన లోపాలను మేము చూపిస్తామంటూ కూడా అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ఇచ్చిన నేపథ్యంలో దీనిపై కేసీఆర్ రియాక్షన్ ఏ రకంగా ఉంటుందనేది మాత్రం చాలా ఉత్కంఠగా మారింది. మరి కాసేపట్లో జరిగే బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ అయితే హాజరు కానున్నారు. రైట్, థ్యాంక్ యూ.